హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నానండి. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను చెప్పే ప్రాసెస్ అయితే చూస్తే మీకు. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలని ఇక్కడైతే నేను ఒక 2 బీరకాయలైతే తీసుకున్నానండి. ఇది ఒక హాఫ్ కేజీ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 3 మీడియం సైజు టమోటాలనైతే తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఇక్కడైతే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక 20 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఇక చింతపండు, ఇదైతే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. చింతపండు అయితే ఇప్పుడు ఒక గిన్నెలో అయితే ముందుగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం సేపయితే నాననివ్వాలి చింతపండుని. ఇప్పుడైతే బీరకాయలు తీసుకొని బీరకాయలకి పైనున్న పీల్ మొత్తం అయితే రిమూవ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా తీసేయకూడదండి. పైని పీల్ మొత్తం అయితే తీసేసుకోవాలా. ఇలా కట్ చేసుకొని పైనున్న పీల్ మొత్తం తీసేసుకుంటే మనకి బాగుంటుంది. ఈ పీల్ అనేది పడేవి అవసరం లేదండి. ఇది గూడా పచ్చడి చేసుకోవచ్చు. మన ఛానల్‌లో ఆల్రెడీ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ బీరకాయ తొక్కు పచ్చడి గూడా ఉందండి. కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేసున్నాను. ఇప్పుడు పైనున్న పీల్ మొత్తం తీసేసాం గదా! ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోవాలా మొత్తము. మీకు కావాలంటే ఈ పచ్చడిలో పల్లీలు, నువ్వులు వీటితో గూడా వేసి చేసుకోవచ్చండి. నేనైతే అలా ఏం చేయడం లేదు. మామూలు ప్లెయిన్‌గానే చేస్తున్నాను. అది అలా చేసుకున్నా బాగుంటుంది. ఆ వీడియో గూడా నేను చేసి చూపిస్తాను మీకు. అది గూడా బాగుంటుంది టేస్టు. ఒకసారి ఇది గూడా ట్రై చేయండి. ఇదైతే మనకి రైస్‌లోకి కానివ్వండి, చపాతీలకు కానివ్వండి, టిఫిన్స్‌లోకి దోస, ఇడ్లీ వాటిలకైతే సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడైతే మొత్తం కట్ చేసేసి పక్కన పెట్టేసాం గదా! ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలా. ఇవన్నీ కొంచెం లైట్‌గా ఫ్రై అవ్వాలండి. మరీ ఓవర్‌గా ఫ్రై అవ్వకూడదు. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా వేసుకుంటే మనకి పగిలి పైన పడిపోతాయి. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి ఏం అవ్వవండి. మొత్తం అయితే మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు ఉన్నాయి గదా! మనం ఇందాక తీసుకున్నాం గదా! ఒక 3 టమోటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇవి కూడా మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్‌లోనే మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకుంటే టమాటా ఇవన్నీ గూడా పచ్చి వాసన పోయేంత వరకైతే మనం బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి చట్నీ అనేది బాగుంటాయి. ఇవన్నీ గూడా మనకి బాగా ఫ్రై అయిపోయి కదా! ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం గదా! అవి కూడా వేసుకొని మనకి సాఫ్ట్‌గా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అనేది ఏమి యాడ్ చేయకూడదు దీంట్లో. ఈ ఆయిల్‌లోనే మనము బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాల. మీడియం ఫ్లేమ్‌లోనే. మనకి ఊరికే ఉడికిపోతుందండి. బాగా ఫ్రై అయిపోతుంది. కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలంతే. మీకు కావాలంటే డైరెక్ట్‌గా పచ్చిమిర్చి అవి వేసాం కదా! ఓట్లో అయినా వేసేసి ఫ్రై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇలా విడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం చూసారా బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ముందుగా మనం చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా! ఈ చింతపండు మొత్తము మిక్సీ జార్‌లోకైతే యాడ్ చేసేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకొని ఇంకా రుచికి సరిపోయిందా నేను ఇక్కడైతే కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. కల్లుప్పు కూడా యాడ్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా మనకు కొంచెం పులుపు ఎక్కువ అవుతది అనుకుంటే ఈ స్టేజ్‌లోనే కొంచెము చింతపండు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మీకు కావాలంటే లాస్ట్‌లో కొంచెం పులుపు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం ఎక్కువైనా పక్కన పెట్టేస్తే ఏముండదండి. ఇక్కడ అంటే కొంచెం చిన్న ట్రిక్ అయితే నేను చెప్తున్నానిక్కడ. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసేసి కొంచెం కచ్చా పచ్చగా మరీ మెత్తగా లేకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా సాఫ్ట్‌గా లేకుండా. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే పోపయితే పెట్టేసుకున్నాం. ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసేసుకొని ఉన్నాం కాబట్టి లైట్‌గా కొంచెం పోపయితే వేసేసుకున్నాం. గ్యాస్ మీద ప్యాన్ మీద పెట్టేసి ప్యాన్‌లో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి. ఆవాలు ఒక పావు స్పూన్ ఆవాలైతే యాడ్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ జీరా, ఒక పావు స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు స్పూన్ మినపప్పు, కొంచెము కరేపాకు రెమ్మలు ఇవన్నీ వేసి కొంచెం మనకి లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా మనకి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలండి. ఈ పోపు మొత్తం కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడైతే చట్నీ యాడ్ చేసేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని మొత్తం అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన ఏమి ఉండదు కాబట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఓవర్‌గా ఏమి మనం ఉడికించిన అవసరం లేదు. మన పచ్చివి వేస్తేనే ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండీ! మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.